అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ క్లైమాక్స్కి వచ్చాయి. 8 రోజులే టైం ఉంది. ఈ 8 రోజులు ఏదైతే ఉందో పార్టీలు అన్నీ ప్రజల వద్దకు వెళ్తున్నాయి, వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు ఏం చేశామని చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో దాని మీద ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో చూసుకున్నట్టయితే గత 4 రోజుల్లో జగన్ గ్రాఫ్ పడిపోయింది అని చెప్తున్నారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రిపోర్టింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గ్రామాల్లోకి వెళ్ళి తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్న సమాచారాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో గత 4 రోజుల్లో లాస్ట్ 4 డేస్లో జగన్ గ్రాఫ్ పడిపోయింది గ్రామాల్లో అని చెప్తున్నారు. ఇంతకీ ఈ గ్రాఫ్ పడిపోవటానికి కారణం ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే గ్రామాలు నా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అని చెప్తున్న ఈ గ్రామాల్లో జగన్ గ్రాఫ్ పడిపోవడానికి కారణం ఏంటి? మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు దుర్గా ప్రసాద్ మాస్టర్ గారు. మాస్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఏంటి సార్, గ్రామాల్లో 4 రోజుల్లో జగన్ గ్రాఫ్ డౌన్ అయింది అని చెప్తున్నారు సార్. కారణం ఏమై ఉంటుంది అంటారు? రాధాకృష్ణ గారు చూడండి సార్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని ఇది కొత్తగా విన్న గ్రామాల్లో ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారండి. వీళ్ళు వైసీపీ కార్యకర్తలుగా నాయకులు కానీ భరోసా ఇవ్వకుండా ఇది కేంద్రం నుంచి వచ్చింది, పెద్దిరెడ్డి గారు ఆయన చెప్తున్నమాట, ఒక్కసారి జగన్ గారు ఏదైనా అనుకున్నారంటే అది అమలుపరుస్తారని. ఇలాంటివన్నీ కూడా ఇంకా భయభ్రాంతులకు గురవుతున్నారండి గ్రామాల్లో. అసలు వైసీపీ నాయకులు ఉన్న అందరూ కూడా ఏంటంటే వాళ్ళకి వెన్నుదన్ను మన గ్రామాల్లోనే మనం గెలుస్తాం, సిటీలో ఎలాగో లేదు, సిటీలో అందరూ వ్యతిరేకంగా ఉన్నారు తెలుసు. ఇంకా ఏంటంటే పులివెందులోనే వాళ్ళ నియోజకవర్గంలోనే జగన్ గారి వైఫ్ని అంటే భారతి గారిని నిలదీసి అడిగాడంటే ఒక వైసీపీ నాయకుడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మిగతా గ్రామాల్లో ఎలా ఉంది. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది పెద్దగా పట్టించుకోరనుకున్నారు, కానీ ప్రజల్లో భయభ్రాంతులు గురి చేస్తున్నారండి. దట్ చంద్రబాబు నాయుడు ఏమన్నాడండి, నేను 2వ సంతకం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ దాన్ని రద్దు చేస్తాను, దాని 2వ సంతకం అన్నాడు. అంటే మొదటి సంతకము ఇదండి, ఇది ఎంప్లాయ్మెంట్ గురించి మెగా డిఎస్సి గురించి చెప్పాడు. ఏంటి 2వ సంతకం? ఏంటి 2వ సంతకం అంటే జనరల్ గా ఒక దాన్ని వాళ్ళు అంటే ప్రజలకు ఉపయోగపడి చేస్తారు కదా అని చూస్తే ల్యాండ్ టైటిల్ యాక్ట్. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే భయభ్రాంతులకు గురైపోతున్నారు ప్రజలందరూ కూడా. దానికి ఉదాహరణ మనకి వైసీపీ నాయకుడు అంటే భారతి గారిని నిలదీయడం. అంత అమ్మా నేను ఎందుకు చెప్తున్నాను అంటే చెప్తున్నమాట, మీరు జగన్ గారికి చెప్పండి అని చెప్పేసి మీ ఎవరికి చెప్పలేని పరిస్థితి, మీరు చెప్పండి అని చెప్పి అతను అంటున్నాడండి. దీన్ని బట్టి జగన్ గారు ఒకటి తలుచుకుంటే ఆయన తప్పకుండా అమలు పరుస్తారన్న సంగతి ప్రజలందరికీ తెలిసింది. ఎవరు చెప్పినా వినరు ఆయన. కానీ నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి యాక్ట్ అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలు భూములతో వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటుందండి. వాళ్ళకు ఎక్కడో ఊరిలో ఉండే భూములతో కానీ మనకు కానీ చాలా అటాచ్మెంట్ ఉంటుంది. జస్ట్ మనం ఒక మన ఛార్జర్ పక్కింట్లో ఉంటేనే మనం వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం, లేకపోతే 100 సార్లు వాకప్ చేస్తాం. అలాంటిది మన భూమి పత్రాలు వేరే వాళ్ళ దగ్గర ఉందంటే అసలు దీన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంటి మా తాతగారికి మా తాతగారు మా తండ్రి గారికి ఇచ్చారు, మా తండ్రి గారు నాకు ఇచ్చారు, నేను నా కొడుకు ఇస్తా అని చెప్తున్నారు. అట్లా ఉంటుంది. మేము ఉండాలి కానీ ఆయన ఫోటో ఏంటి మాట్లాడుతున్నారు. ఇంకోటి కూడా పెన్షన్ల విషయం కూడా చాలా ప్రభావం చూపించింది అనుకోవచ్చా? ఎందుకంటే పెన్షన్లో కూడా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడానికి దీన్ని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకుంటున్నారని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారని తెలుస్తుంది. అంటే ఈ పెన్షన్లు అనుకుంటున్నారు ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఈ చీఫ్ సెక్రటరీ ఉన్నారు కదా సిఎస్ గారికి, లేదు వీళ్ళందరి చేత ఇది గ్రామ సచివాలయ సిబ్బంది చేత వాలంటీర్ లేకపోయినా వీళ్ళందరి చేత ఇవ్వడానికి ట్రై చేయండి అన్నారు. ఒక్క మాట చెప్తే చాలా మంచి పేరు వచ్చేదండి జగన్మోహన్ రెడ్డి గారికి. వీళ్ళు ఇప్పుడు ఏమవుతుంది, చాలా మంది చనిపోతున్నారు. ఇవంతా ఇప్పుడు ఏం ప్రతిపక్షంలో ఒక మంచి అవకాశం వచ్చింది, ప్రతిపక్షాలు యూజ్ చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాలు దాని మీద దాడి చేస్తున్న పరిస్థితి, గవర్నమెంట్ దానికి సంజాయిషి చెప్పుకుంటున్న పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నట్టయితే సార్, ఆయన సభల్లో మాట్లాడుతూ చెప్తున్నాడు, IVRS కాల్స్ ద్వారా మిమ్మల్ని మీకు కాల్స్ కూడా చేస్తున్నారు, వాళ్ళు కాల్ చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మీలో చెప్తున్నారు, అదేముండదు మీకు మంచిగా జరుగుతుందని కూడా ఆయన చెప్పుకుంటున్న పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా వెళ్ళి చెప్పుకుంటున్న పరిస్థితి. అంటే డెఫినెట్లీ
గ్రామాల్లో కానీ డ్యామేజ్ జరిగింది అనుకోవచ్చా? సుమారు మొత్తం అందరికి వెళ్ళిపోయిందండి ఇది. ఎవరికైతే ఆస్తులు అంటే అద్దె ఇంట్లో ఉన్నాడు, ఇల్లు ప్రాపర్టీ లేని వాళ్ళకి ఓకే, కానీ ప్రాపర్టీ ఉండి ఇదేంటంటే రాధాకృష్ణ గారు వాళ్ళు ఫోటో స్టేట్ మన చేతికి ఇస్తారట. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఒక దగ్గర ఉంటుంది. అంటే ఆన్లైన్లో మన ప్రమేయం లేకుండా ట్రాన్స్ఫర్ అవుతుందటండి. ఓకే, ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనం వెళ్ళి 2 months లోపల వెళ్ళి చెప్పుకోలేదు అనుకోండి, ఇంకా మనకు పోయినట్టే ఆస్తి. ఇలాంటివన్నీ చూస్తే ఇంకా భయప్రాంతులకు గురవుతారు కదా సార్. కోర్టులు ఇన్వాల్వ్మెంట్ లేదన్నారు. ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళే దీనికి అంతటికి కారణం అన్నారు. ఇప్పుడు మీ భూమి ఉంది సార్, మీ భూమి ఉంది, దాని మీద ఉంటే డైరెక్ట్ గా నేను వెళ్ళి నేను ఈ భూమి నాది అన్నాను అనుకోండి, మీరు నిరూపించుకోవాలి ఆ భూమి మీదని. నిరూపించుకోలేకపోతే అది నాదే అవుతుందంట. ఇది ఎక్కడే అన్యాయం అండి. వాళ్ళు ఏమంటారంటే ఆ ఆఫీసరే ఈ నాయకుల చేతిలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చెప్తుంది విన్నా అనుకోండి. అంతే కదండి, 100% అదే కదా. అందువల్ల మొత్తానికి ప్రజల్లో ఎస్పెషల్లీ 4 రోజుల నుంచి విపరీతమైన భయం వచ్చిందండి. అవును, ఈ పెన్షన్ గొడవ గ్రాఫ్ డౌన్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇదివరకు మొత్తం గ్రామాల్లో మీ వైసీపీ నాయకులు వాళ్ళ మాటలు బట్టి మాకు గ్రాఫ్ విపరీతంగా ఉంది గ్రామాల్లో. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు గ్రాఫ్ డౌన్ అయింది. ఓకే, అంటే దీని అంతా కారణం ఇప్పటికైనా వాళ్ళు దాన్ని సరి చేస్తాం కానీ, లేకపోతే మేమే క్యాన్సిల్ చేస్తాం, లేకపోతే మేమే చెప్పట్లేదు వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ పై ఇంప్లిమెంట్ చేసింది, మాది కాదు, దీనివల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక భూమి కొనుక్కోవాలంటే చాలా రికార్డులు చూడాలి, అన్ని అవసరం లేదు, ఈ యాక్ట్ ద్వారా ఇవన్నీ అర్థమైపోతే ఇలా చెప్తున్నారు కదా. ప్రజల్లో చాలా భయప్రాంతాలకు గురవుతున్నారు. వాళ్ళు నమ్మే అసలుకే ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఆ పత్రాల మీద, ధృవీకరణ పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వస్తుంది. దాంతో పాటు ఏదైతే రాళ్లు ఉన్నాయో, స్టోన్స్, దానికి రాళ్లు, భూమిలో సర్వే రాళ్లు ఏదైతే ఉన్నా దాని మీద కూడా ఈయన బొమ్మ ఉంటుంది. ఇవన్నిటిని వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో నిజంగా ఈ ఎలక్షన్స్ లో 2024 8 రోజులు ఇంకా ఎలక్షన్ టైం ఉంది. డెఫినెట్లీ పెన్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల వైసీపీ పార్టీకి ఏదైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని వచ్చా? అంతే కదండి. మరి ఇప్పుడు మొత్తం వీళ్ళు ఇంతవరకు ధైర్యంగా ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్తో బాగా గ్రాఫ్ పడిపోయింది. అసలు స్టేట్ లో మిగతా చోట్ల కన్నా ఇప్పుడు డైరెక్ట్ గా పులివెందుల్లోనే వాళ్ళని ప్రశ్నిస్తున్న పరిస్థితి కదా. ఎవరు ప్రశ్నించదు కాదండి, మళ్ళీ వైసీపీ నాయకులే జగన్మోహన్ రెడ్డి గారి భార్యని అడిగారంటే ఎంత ధైర్యం ఉండాలంటే. అవును, ఏంటండి ఇది ఎంత ధైర్యం ఉండాలి, ఎందుకు చెప్తున్నాడు అతను, మీరు చెప్తారు జగన్ మేము ఎవరికి చెప్పలేమన్న సంగతి వాడు కనిపెట్టారండి. ఇదేంటంటే ఇప్పటికైనా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అండి. ఇక ఇదంతా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు గెలిపించినట్లయితే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, వాళ్ళు ప్రాపర్టీ కానీ ప్రతి ఒక్కరు అనుకుంటున్నారంటే, అంటే ఇవన్నీ కూడా ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఇది వైసీపీ నాయకులే, వైసీపీ కార్యకర్తలే భయపడుతున్నారంట. మరి దీనికి తగిన చర్యలు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కూడా తీసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారండి. ఓకే, సజ్జల గారు కానీ మిగతా వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి వాళ్ళు చెప్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీకు ఏమి హాని చేయదు అన్నప్పటికి కూడా ప్రజల్లో నమ్మకాన్ని ఇంకా మాత్రం కలిగించలేకపోతున్నారు వీళ్ళు. అంతేనంటారా? అంతే. వాళ్ళు ఏమంటారంటే అడంగల్ ఉంటది, లేదు ఇంకోటి దానికి అంటే నార్మల్ గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళు మెయిన్ ప్రాబ్లం ఒకటే సార్, ఆయన దగ్గర పెట్టుకున్నా కానీ ఇబ్బంది లేదు, కానీ మన దగ్గర ఏదన్నా ఆస్తి పత్రాలు మన దగ్గర ఉంటే పిల్లల చదువులకో కూతురు పెళ్లికో తీసుకెళ్లి ఎక్కడో చాట బ్యాంకులో పెట్టుకుంటాం, డబ్బులు తెచ్చుకొని పెళ్లి చేసుకుంటాం. ఏదన్నా ఇప్పుడు వెళ్ళిపోయి గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి దాని మీద నాది అని వేస్తే అది కోర్టు లేకపోయినా కానీ అతనికి అతని దగ్గర ఉంటది. ఆయన మన మాట వినలేదు అనుకోండి, వైసీపీ టీడీపీ వాడనో లేకపోతే ఇంకొక పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్నో బలవంతుడు ఎవడో ఉన్నాడు. మనకి కోర్టులు కూడా ఇప్పుడు లా లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, ఏం లేదు అన్నట్టు కోర్టులకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు కదని చెప్తున్నారు. నిజంగా వైసీపీ చేసిన యాక్ట్స్ మిగతా అన్నింటిలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బ్లండర్ అనుకోవచ్చు కదా. 4 రోజుల్లోనే చూడండి ఎంత స్పీడ్ గా లోపలికి వెళ్ళిపోయిందో, ప్రజలు లోపలికి వెళ్ళింది. గ్రామాల్లో దట్టు, ఎందుకంటే గ్రామాల్లో ప్రతి మనకెంత ఉంటుందండి, ఒక 1000 గజాలు ఉంటుంది, 500 గజాలు, 300 గజాలు ఉంటుంది. వాళ్ళకి ఎకరాల్లో ఉంటుంది కదా, 5 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు. మరి ఎకరాలు ఉన్నాడు, ఒక 300 గజాలు ఉన్నాడు ఎంత భయపడితే, ఎకరాలు ఉన్నాడు ఇంకెంత భయపడతాడు. వాడు దాని మీద ఆధారపడి ఉంటాడు. మరి ఆ ఆస్తి నీది కాదని అనేసరికి ఏమవుతుంది, ఇటువంటి భయాలు ఉన్నాయి. కాబట్టి గ్రాఫ్ దీని గురించి మొత్తం వైసీపీ వాళ్ళందరూ కూడా ఆందోళనలో ఉన్నారన్నమాట. ఓకే, ఇక మొన్నటి వరకు అంటే ఓట్ల అధికారంలోకి వస్తున్నా అన్నవాళ్ళు ఈరోజు
నీరు గరిపోయిన పరిస్థితి. నిజంగా ఏదన్నా ఒక యాక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా కొన్ని శాసనాలు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. లేకపోతే అవే యాక్ట్లు అదే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో దానివల్ల భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఏదైతే చేసిన ఆలోచన ఏదైతే ఉందో వైసీపీకి వాళ్ళని గ్రాఫ్ని డౌన్ అయ్యేలా చేస్తుంది. ప్రజల్లోకి ఒక విధమైనటువంటి నెగిటివ్ అంటే ఆందోళన, భయం కలిగిస్తుంది. భయం కలిగిస్తుంది. వాళ్ళు నెగిటివ్ వెళ్ళిపోయింది వాళ్ళలోకి. ఎందుకంటే 8 రోజుల ఎలక్షన్స్ ఉన్నాయి. నిజంగా దీన్ని మాత్రం ప్రజలు పూర్తిగా నమ్మితే మాత్రం ఈ వైసీపీకి రానున్న ఎలక్షన్స్ లో మాత్రం ఇది ఓట్ల శాతాన్ని తగ్గించడమో లేకపోతే అధికారం నుంచి దూరం చేసే ప్రయత్నమో జరుగుతుంది అని చెప్పి తెలుస్తోంది.